రోడ్లు కొడతాం, రోడ్లు కొడతామమ్మా, రోడ్లు కొడతాం, రోడ్లు పత్రాలు కొడతామమ్మా, పత్రాలు కొడతాం, పత్రాలు కొడతామమ్మా, పత్రాలు కొడతాం, పత్రాలు కొడతాం, పత్రాలు కొడతామమ్మా, పత్రాలు కొడతాం, రోడ్లు కొడతాం, రోడ్లు కొడతామమ్మా, రోడ్లు కొడతాం, రోడ్లు కొడతాం, పత్రాలు కొడతామమ్మా, పత్రాలు కొడతాం, రోడ్లు కొడతామమ్మా, రోడ్లు కొడతాం, పత్రాలు కొడతామమ్మా. తలుపులు తెరిసే ఉన్నాయి. ఎటైనా పనుంటదేమో చూద్దాంపా. అమ్మగారు, అమ్మగారండి, ఎవరమ్మా? ఎవరు కావాలి? రాళ్ళు కొడతామండి, పత్రాలు కొడతామండి, కక్కులు కూడా కొడతామండి. ఏయ్, రోళ్ళు లేవు, రొక్కళ్ళు లేవు. ఎవరు పిలిచారు మిమ్మల్ని? వెళ్ళండి. పొద్దుటి నుంచి పనేటి దొరకలేదమ్మా. మా ఇంట్లో ఉన్నవన్నీ గ్రైండర్లే, రోళ్ళు రొక్కళ్ళు లేవు. వెళ్ళండి. అమ్మగారు ఏదో పని మీద ఉన్నట్టున్నారు. ఎంత అన్నం ఉంటే పెట్టించండి, ఆకలేస్తుంది. ఇదిగో, అన్నం లేదు, సున్నం లేదు. అసలే పక్కింట్లో పేరెంటానికి వెళ్ళడానికి నేను హడావుడి పడుతుంటే మధ్యలో మీగోలేంటి? వెళ్ళు వెళ్ళు. అమ్మగారు, అమ్మగారు, కాస్తంత మంచినీళ్ళు. అబ్బబ్బబ్బా, వెదవగోలని వదిలిపెట్టరు కదా. ఉండండి, తీసుకొస్తాను. పదయ్యా. ఏయ్, ఏంటిది? సరాసరి లోపలికి వచ్చారు. బయట ఉండమన్నాను కదా, వెళ్ళండి. సుతవెట్టి పద పద. పదయ్య పదయ్య. రుక్మిణి, ఈ చీర కట్టుకుని నగలు వేసుకో. ఇవి నీ సొంతానికివ్వటం లేదు. సీమంతమని, నలుగురు వస్తారని, మా స్థాయికి తగ్గట్టు ఉండాలని ఇస్తున్నా. శ్రీమంతం వేడుకవ్వగానే తీసివ్వు.
నెల తప్పి మమ్మల్ని బయటపడేసి అందరిలో కోడలివి అనిపించుకున్నావు. పుట్టబోయే నలుసు మీద ప్రేమే గాని నీ మీద జాలి కాదు. కాస్త నవ్వు మొహం పెట్టుకునుండు. తీసుకో. అమ్మా, ఈ గాజులు ఈ గాజులెక్కడవే? తరతరాలుగా ఇంటి అత్తలు కోడళ్ళకి అత్తింటి హక్కుగా తొడిగే గాజులు. బంగారు గాజులు, బంగారు గాజులు, బంగారు గాజులు. కోడలుగా వచ్చిన వాళ్ళు వేసుకోవలసిన గాజులే, కానీ నువ్వు కోడలివి కాదు కదా. ఇవి వేసుకునే అర్హత దీనికి లేదని తీసి పక్కన పెట్టుంచా. నువ్వెందుకు తీసుకొచ్చావురా? అది మర్చిపోయానమ్మా. దీని కడుపులో నలుసుపడి తప్పించుకుంది. లేకపోతేనా? అమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? వదిలే. వదిలేయడమా? దీన్నా? చూడు, ఇక్కడ ఏది నీ సొంతం కాదు. ఆఖరికి నీ కడుపులో బిడ్డతో సహా. కొన్నదాకానే నీది, తరువాత మాది. కాలం గడిస్తే స్థానం మారుతుందని ఆశపడకు. నా స్థానం మారుతుందని ఆశపడ్డం లేదు. దైవమిచ్చిన ఈ భాగ్యం చాలు అనే తృప్తి పడుతున్నాను. త్వరలో తల్లిని కాబోతున్నాను. నాకింకేం కావాలి? పద్ధతిగా సీమంతం చేస్తున్నారు. చాలదా? ఏదైనా జనం కోసమే, నీకోసమని మురిసిపోకు. నీ కడుపులో పెరిగేది మా వంశాంకురం. నా దృష్టిలో ఇదో అద్దె గర్భం, అంతే. నీ మాటలు నన్ను మార్చలేవు. నువ్వు నా కోడలివి ఎప్పటికీ కాలేవు. పత్రాలు కొడతామమ్మా, పత్రాలు కొడతాం. రోడ్లు కొడతామమ్మా, పోలీసులు వస్తున్నారే. ఏమయ్యా అడు చూడు. ఆ ఇంట్లోకి వెళ్దాం పద, అక్కడ పెట్టేద్దాం. ఎవరు మీరు? ఎవరు మీరు? ఏం పని మీద వచ్చారు? మరి అదే అదే గంగా భవాని పంపిందా? గంగమ్మ పంపింది, గంగమ్మ పంపింది. ఏదో పేరెంట్ సరే ఉందని అయితే. మమ్మల్ని పంపించింది. వంటగది అటువైపు ఉంది, వెళ్ళి పని చూడండి. ఇదిగో, భోజనాలు అయ్యాక విస్తర్లు కూడా ఎత్తాలి. అట్టగేనమ్మా, అలాగేనమ్మా. వెళ్ళి పని చూసుకోండి. అమ్మా, ఎవరమ్మా వాళ్ళు ఇంట్లోకి వెళ్తున్నారు? గంగమ్మ పంపించిన పనివాళ్ళులే.
ఎవరి నమలిపించాం? ఎవరు కృష్ణ? నాకు తెలీదమ్మా. ఒకవేళ మన సుబ్రహ్మణ్యం గారి తాలూకా ఏమో. నమస్కారం. 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 చిరంజీవ. అయ్యయ్యో, ఏంటండి ఇది? మీరు నా కాళ్ళకి... నేను మీ అభిమానినండి. మీ ప్రతి సంగీత కచేరీకి వచ్చేదాన్ని. మీ పరిచయం అప్పుడు నాకు దక్కలేదు. మీరు సినిమా గాయకులయ్యాక మీ పాటకు నేను పిచ్చిదాన్నయ్యాను. ఏంటి పిచ్చిదానివయ్యావా? అవునండి, వీరి పాటలు పిచ్చిదాన్నయ్యాను. గోకుల కృష్ణ గారికి వీరాభిమానిగా మారాను. గోకుల్ కృష్ణ, ఆవిడ పేరు వసంత. సంగీత ప్రధానమైన సినిమా తీయాలని వారు నా దగ్గరికి వచ్చారు. ఏదో ప్రస్తావనలో మీ ఇంట్లో జరిగే విశేషం గురించి వారితో నేను చెప్పాను. నిన్ను కూడా కలిసినట్టుంటుందని వారు నాతో పాటు వచ్చారు. అవునండి, ఈ వేళ నా జీవితంలో మర్చిపోలేని రోజు. మీ పరిచయం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. నా సినిమాలో పాటలన్నీ మీరే పాడాలి. ఎంత ఖర్చైనా వెనకాడదలుచుకోలేదు. ఈ అమ్మాయి కట్టుబొట్టు చూస్తుంటే నా ఇంటికి కాబోయే కొడలకుండాల్సిన అర్హతలన్నీ ఉన్నాయి. ఏం చేస్తాం, రాతలేదు. గోకుల్ కృష్ణ, అది నీ మీదున్న అభిమానం, నీ గాత్రం మీదున్న నమ్మకం. ఆ నమ్మకం కూడా నిజమే. నీ స్వరమాధుర్యం పాటకు జీవం పోస్తుంది, గాయకులకి కొత్త నడక నేర్పిస్తుంది. అవునండి, మీ పాట వింటున్నంతసేపు నేను లోకం మర్చిపోతాను. మీ గాత్రం నన్ను మరో సుందర లోకానికి తీసుకెళ్తుంది. నమస్తే. చిరంజీవ, ఎలా ఉన్నావమ్మా? అమ్మా వసంత, గోకుల్ కృష్ణ గారి భార్య. ఓ, కృష్ణగారి భార్య. నమస్కారం. సీమంతపు వేళ నా శుభాభివందనాలు. మీకు పండంటి మగపిల్లాడు పుడతాడు. ఈ శుభ సందర్భంగా నా తరపున అయ్యయ్యో, మీరు బహుమానం ఇవ్వడం ఏంటండి? నన్ను పరాయి మనిషిని అనుకోకండి. నేను మీ మనిషిని. కృష్ణ, ప్రేమతో ఇచ్చే కానుకని వద్దనకూడదు, ఇవ్వండి. నీ చేతులతో నువ్వే తన మెళ్ళో వెయ్యమ్మా. అమ్మా, ఆయన ఆవిడ ఒక పెద్ద ప్రొడ్యూసర్. ఇవన్నీ ఆవిడకు ఒక లెక్క. రాజుల కాలం అంతరించిన ఈ రోజుల్లో ఇంకా ఇలాంటి సంగీత పోషకులు ఉన్నారు కాబట్టే మాలాంటి కళాకారులకి గండపిండేరాలు, గజారోహణాలు దక్కుతున్నాయి. మీలాంటి వాళ్ళందరికీ మేము సర్వదా కృతజ్ఞులు. తను నా ఇంటి కోడలైతే ఎంత బావుండో. దరిద్రం అంటాల్సి ఉంటే ధనం ఎక్కడ అంటుతుందలే.
అదేంటి లలితాంబ గారు, మీ కోడలు పుట్టింటి వాళ్ళు ఎవరూ రాలేదా? మీరే కార్యక్రమం మొదలు పెడుతున్నారు. కబురు పెట్టనైతే పెట్టాం. ఛార్జీలకి డబ్బులు పుట్టిందో లేదో, చందాలు పోగయ్యాయో లేదో. తన తరపున నేనొచ్చాననుకోండి. తను నా అక్కలాంటిది. భలేదానివమ్మా, నీకు తనకి సాపత్యమేంటి? అష్టైశ్వర్యవంతురాలివి నువ్వు, అష్టదరిద్రురాలు ఈవిడ. వరసకైనా పాలు నీళ్లు స్థాయి సమానత్వం ఉండాలి కదా. తన తరఫున ఉండడానికి నీకేం కర్మమ్మా? నువ్వు నా తరఫున నా పక్కనే నిలబడు. ఈరోజు నువ్వు ఈ పేరంటానికి ముఖ్య అతిథివి. వామ్మో, పదరా. అదిగో వచ్చారు. బామ్మ, కూర్చో. అక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఇక్కడ దాకా రారా? ఎదురెళ్ళి స్వాగతం పలకాలా? ఎవరు వారు? రుక్మిణి తల్లిదండ్రులు. బామ్మ, చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ సీమంతం, ఈ వేడుకలు, ఈ ఏర్పాట్లు అవన్నీ చూస్తుంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? అమ్మా, మీ అత్తగారు సాక్షాత్తు అమ్మవారిలా ఉందమ్మా. మా అమ్మాయి మీ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత మేం మీ ఇంటికి రావడం ఇదే మొదటిసారి. తెలుసో తెలియకో మా అమ్మాయి ఏదైనా పొరపాట్లు చేసుంటే మన్నించండి. దాని తరఫున మేము క్షమాపణలు అడుగుతున్నాం. మీరు శ్రీమంతానికొచ్చారా, అప్పగింతలకొచ్చారా? రారేమో అనుకున్నా, వచ్చారు. సంతోషం. అలా నిలబడి వేడుక చూడండి.